ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. గజానన్ మహారాజ్ అద్భుత లీల. ఆ రోజు ఏమైందో ఆలకించండి. శ్రీ గజానన్ మహారాజ్ బంకట్లాల్ ఇంటి ముందు పిల్లలతో ముచ్చటిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ పిల్లలకు ఒక లీలను చూపిద్దామనే కోరిక స్వామికి కలిగింది. వారు హుక్కాలో పొగాకు వేసి నిప్పంటించమని పిల్లలతో అన్నారు. పొద్దున్నుంచి హుక్కా తాగలేదు, అందుచే ఎలాగో ఉంది, చిరం నింపండి అన్నారు స్వామి. పిల్లలు స్వామి ఆజ్ఞలా తిరస్కరిస్తారు. ఆనందంగా వాళ్ళంతా చిలం నింపే ప్రయత్నం చేస్తున్నారు. చిలమైతే నింపారు, కానీ నిప్పు లేకుండా ఎలా అంటుకుంటుంది? ఇంట్లోకి వెళ్ళి చూస్తే నిప్పు ఇంకా రాజుకోలేదు. చిలమంటించడానికి నిప్పు కావాలి, ఎలా ఇప్పుడు అని చింతించసాగారు పిల్లలు. చింతితులైన పిల్లల్ని చూసి వెంకట్లాల్, అరే, నిప్పు కోసం ఎందుకలా కంగారు పడుతున్నారు? మన వీధిలో కంసాలి జానకిరామ్ ఉన్నాడు కదా, అతని ఇంటి దగ్గర నుంచి తీసుకురండి అన్నాడు. కంసాలు కుంపటి, అదే భాగ్యశలిలో నిప్పు పడందే వాడి పని ప్రారంభం కాదు. కుంపట్తో అంటుకున్న నిప్పుకు నమస్కరించిన తర్వాతే అతని రోజు ప్రారంభమవుతుంది. ఇది వింటూనే పిల్లలు జానకిరామ్ ఇంటికి పరుగెత్తి కొంచెం నిప్పు ఇవ్వమని ప్రార్థించారు. నిప్పు మాట వింటూనే జానకిరామ్ మండిపడ్డాడు. అక్షయ తృతీయ శుభదినం నాడెవరికి నిప్పు నేను ఇవ్వను అన్నాడు. అది విన్న చిన్నపిల్లలు చేతులు జోడించి నిప్పు స్వామివారి చిలంలో వేయటానికి కావాలన్నారు. స్వామి దేవోత్తములని నీకు తెలుసు కదా, వారి కోసమే నిప్పు కావాలి. సాధువులు యోగులు కోరింది ఇచ్చుకుంటే ఆనాడు ఎంత శుభదినమైనా మంగళప్రదమవుతుంది. మేం మీకంటే చాలా చిన్నవాళ్ళం, మీరు మాకంటే పెద్దలై ఉండి కూడా ఈ విషయం అర్థం చేసుకోరే? మీరిచ్చే నిప్పుతో స్వామి చిలం వెలిగిస్తే స్వామి ప్రసన్నులవుతారు. దాంతో మీ ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఇంత విన్నా కూడా జానకిరామ్ ఏమాత్రం తన పట్టు విడవలేదు. అవహేళనగా మాట్లాడసాగాడు. మరి మీ గజానుని గొప్పతనం నాకు తెలుసు. ఎప్పుడు చిలం త్రాగేవాడిని సాధువు అంటారే? వాడెప్పుడు పొగాకు గంజాయి తాగుతుంటాడు, గుడ్డలిప్పుకొని తిరుగుతాడు, వెర్రివేషాలు వేస్తుంటాడు, మురికి నీళ్లు తాగుతాడు. వాడికి జాతి లేదు, నీతి ఏమీ లేదు. అలాంటి పిచ్చివాడిని నేను అసలు సాధువుగా ఒప్పుకోను. బంకట్లాలో ఒక మూర్ఖుడు కాబట్టి వాడు చేసే భజనలు చేస్తుంటాడు. నేనేమైనా సరే వాడి చిలం కోసం నిప్పు ఇవ్వనే ఇవ్వను. అరే, తాను సాక్షాత్కార పురుషుడైతే వాడికి నిప్పు తేవలసిన అవసరం ఏముంది? తన దైవశక్తి వల్ల నిప్పును పుట్టించలేడా? జలంధర స్వామి కూడా చిలం తాగేవాడు, అయినా నిప్పు కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాడు కాదు. కాబట్టి మీరు తిరిగిపోండి. నా నుండి మీకు నిప్పు రవ్వ కూడా దొరకదుగాక దొరకదు. నా దృష్టిలో ఆ పిచ్చివాడికేమీ విలువ లేదు అన్నాడు జానకిరామ్. పాపం పిల్లలు ఖాళీ చేతులతో తిరిగి వచ్చి జరిగిందంతా స్వామికి వివరించారు. స్వామి ఒక్క మందహాసం చేశారు. ఇప్పుడు నిప్పక్కర్లేదన్నారు. తర్వాత చిలంని తన చేతిలోకి తీసుకొని బంకట్లాల్ని ఒక పుల్లను దానిపై ఉంచమని సంజ్ఞ చేశారు. కొంచెం ఆగండి, నిప్పు పుల్లతో నిప్పంటిస్తానన్నాడు బంకట్లాల్. అలా చేయనక్కర్లేదన్నారు స్వామి. నేను చెప్పిందే చెయ్యి అన్నారు. గజానన్ మహారాజ్ ఆజ్ఞను శిరసావహించాడు బంకట్లాల్. ఆశ్చర్యంగా అగ్గిపుల్ల సాయం లేకుండానే వైశ్వానరుడు ప్రకటమయ్యాడు. స్వామి చలం పని పూర్తయింది. ఇదంతా స్వామివారి శక్తిని ప్రకటింపజేసే పనే.
పుల్ల ఎలా ఉన్నదో అలానే ఉంది, కానీ చిలం మాత్రం అంటుకుంది. అసలైన సాధుత్వానికి బయటి భౌతిక వస్తువులు అనవసరం. స్వామి చూపిన ఈ చమత్కారమే సాధుత్వం అంటాము. ఈ సాధువు సామాన్యుడు కాడు. ఇక్కడ కంసాలి ఇంటిలో అనర్థం జరిగిపోయింది. అక్షయ తృతీయ రోజున చించెవణి అనే పదార్థాన్ని చింతపండు, బెల్లం మొదలైన వాటితో తయారు చేస్తారు. ఉగాది నాడు వేపాకు, వేప పువ్వులకు ఎంత ప్రాధాన్యమో అలాగే అక్షయ తృతీయ నాడు ఈ చించెవడికి కూడా అలాంటి ప్రాధాన్యం ఉంది. జానకిరామ్ ఇంట్లో ఆనాడు చించెవడి తయారైంది. భోజనాలకు చాలామందిని పిలిచారు. అంతా భోజనాలకు కూర్చున్నారు. అన్నింటితో పాటు ఆకుదొన్నెలో చించెవడిని వడ్డించారు. ఆ దొన్నె నిండా వందల కొద్ది పురుగులున్నట్లు అంతా చూశారు. దాంతో అందరికీ అసహ్యం వేసి భోజనాలు విడిచిపెట్టి అంతా వెళ్ళిపోయారు. ఇలా ఎందుకయిందో అర్థం కాక జానకిరామ్ విచారిస్తూ తలదించుకొని కూర్చున్నాడు. చించెమణి పాడైన కారణంగా మొత్తం భోజనాలు పాడైనాయి. దీనికి కారణం తానే అని తెలుసుకోవటానికి అతనికి అట్టేసేపు పట్టలేదు. నేను సాధువుకు అగ్ని ఇవ్వకపోగా నానా మాటలు అన్నాను. దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాను. ఇది నిశ్చయంగా శ్రీ గజానన స్వామి లీలయ్యి ఉంటుంది. గజాననులు జాహ్నవి జలము వంటివారు. కానీ నేను మురికి నీళ్ళు అనుకున్నాను. కానీ నేను వారిని బిచ్చగాడనుకున్నాను. చింతామణి వంటి గజాననులను గాజు ముక్కనుకున్నాను. కైవల్య పదాన్ని ఇచ్చే గజానన మహారాజును దొంగ సాధువు అనుకున్నాను. నా దౌర్భాగ్యమే నన్ను ఈడ్చికొట్టింది. స్వామికి సేవ చేసే మహద్భాగ్యం లభించినా నా దురదృష్టం వల్ల పోగొట్టుకోవలసి వచ్చింది. అయిందేదో అయిపోయింది. నేను స్వామిని చేరి వారి కాళ్ళు పట్టుకొని మనస్ఫూర్తిగా క్షమాయాచన చేస్తాను అనుకున్నాడు కంసాలి జానకిరామ్. అని ఆలోచించుకొని జానకిరామ్ చించెమణిని తీసుకొని బంకట్లాల్ ఇంటికి వెళ్ళి జరిగిందంతా సవిస్తారంగా బంకట్లాలకు చెప్పాడు. ఈ చించెమణిలో పురుగులు పడటంతో అందరూ భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. ఆ కారణంగా పితరులకు అన్నార్పణం కాక శ్రాద్ధకర్మకు అఘాతం కలిగింది. అసలు ఆ దుర్ఘటనకు కారణం నేనే. ఈరోజు ఉదయం స్వామి చలం కోసం పిల్లలు నిప్పడిగారు. కానీ నేను ఇవ్వలేదు. నేను ఇవ్వనన్న దానికి ఫలితం ఇది. అంతా విన్న బంకట్లాల్ చింతపండు మంచిది కాదేమో అన్నాడు. అలాంటి అనుమానం ఏమీ లేదులేండి. చింతపండు కొత్తదే. దాన్ని మీరు కూడా చూడవచ్చు. సేట్జీ, నాదొక్కటే ప్రార్థన. నన్ను స్వామి దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను వారిని మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటాను. సాధువులు దయాసాగర్లు కదా. చివరికి భయపడుతూ జానకిరామ్ స్వామి దగ్గర చేరి కింద పడి దొర్లుతూ దుఃఖిస్తూ, హే దయాఘన, నన్ను దయదల్చండి. మీ ఎడలనే ప్రవర్తించిన రీతికి సిగ్గుపడి క్షమాయాచన చేస్తున్నాను. తమరు స్వయంగా ఉమానాథులే. సేంగాంలో వేంచేసి ఉన్నప్పటికీ నా దౌర్భాగ్యం వల్ల మీ మహిమను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. మీ దయ ఆశీర్వాద రూపమైన అగ్నిలో నా అపరాధ రూపమైన గడ్డిపోతను కాల్చిపారేయండి. స్వామి, నేటి నుండి మిమ్మల్ని నేను దూషణ చేయను. నా పాపకర్మకు మీరు వేసిన శిక్ష చాలు. మీరు అనాథనాథులు. నన్ను చూచి ముఖం తిప్పుకోకండి అన్నాడు. గజాననులు జానకిరామును క్షమించారు. అబద్ధమాడకు జానకిరామ్, చించెబడి ఏమాత్రం పాడవలేదే, నువ్వు బాగా చూడు అన్నారు గజాననులు. జానకిరామ్ అక్కడున్న సజ్జనులందరూ చూడగా చించెబడిలో ఏమాత్రమూ లోపం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి చూపిన ఈ చమత్కారం విషయం క్షణంలో నలుదెసలా పాకిపోయింది. కస్తూరి యొక్క సుగంధం దాచినా దాగదు కదా. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.
మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.